హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వేరే వారి పేరు మీద ఉన్నటువంటి కరెంటు మీటర్ను మన పేరు మార్చుకోవడం ఎలా అనేది చూద్దాం. అదేవిధంగా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి కరెంటు బిల్లును వారి బిడ్డల పేరు మీదకు మార్చుకోవడం, లేదా మనం ఏదైనా కొత్తగా ఒక ప్రాపర్టీ అంటే ఒక ఇల్లు కానీ కొన్నట్లయితే అది పాతవారి పేరు మీద నుండి మన పేరు మీదకు మార్చుకోవడం ఎలా అనేటటువంటి విషయాలను మొత్తాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ అప్లికేషన్ చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి, దీనికి ఎంత సమయం తీసుకుంటుంది అనేటటువంటి విషయాలను మొత్తాన్ని పూర్తిగా చూద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం లేట్ చేయకుండా వివరాల్లోకి కానీ వెళ్ళినట్లయితే, మనం ఏదైనా సరే కరెంటు మీటర్ను ఒకరి పేరు మీద నుండి ఇంకొకరి పేరు మీదకు మార్చుకోవాలి అంటే ముందుగా ఆ యొక్క ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది ఏదైతే హౌస్కు సంబంధించి ఉందో కరెంటు మీటరు, ఆ హౌస్ యొక్క ప్రాపర్టీని ఒక పర్సన్ నుంచి అంటే పాత వ్యక్తి మీద నుండి ఇప్పుడు ఎవరి పేరు మీదకైతే మనం కరెంటు మీటర్ని మార్చాలి అనుకుంటున్నామో అతని నేమ్ మీదకి ఈ యొక్క ప్రాపర్టీని మార్చవలసి ఉంటుంది. అదేవిధంగా ఆ హౌస్ ప్రాపర్టీకి సంబంధించి మనం ట్యాక్స్ కడుతూ ఉంటాం. either పంచాయతీకి కానీ, మున్సిపాలిటీకి కానీ, లేదన్నట్లయితే కార్పొరేషన్కి కానీ. ఆ యొక్క ట్యాక్స్ను కూడా మనం పాత వ్యక్తి నుండి ఈ యొక్క కొత్త వ్యక్తి పేరు మీదకు మార్చుకోవాలి. ఈ రెండు జరిగిన తరువాత మనం మన పేరు మీదకి కరెంటు మీటర్ను మార్చుకోవడానికి అయితే మనం అప్లికేషన్ పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా కరెంటు మీటర్ను మార్చుకోవడానికి మనకి ఏమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం చూద్దాం. మార్చుకోవడానికి మనకి ఏమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం చూద్దాం. 6 డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. దాంట్లో మొదటిగా ప్రాపర్టీ డాక్యుమెంట్, అంటే ఈ యొక్క ఇల్లు అంటే మనం దేనికైతే సంబంధించి కరెంటు మీటర్ ఉందో ఆ యొక్క ప్రాపర్టీని మన పేరు మీదకి మనం మార్చుకున్నాము అన్నటువంటి ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్ అయితే కావాలి. రెండుగా చూసినట్లయితే ప్రస్తుతం ఎవరి పేరునైతే కరెంటు మీటర్ బిల్లు ఉందో ఆ యొక్క బిల్లు కావాలి. మూడవదిగా వచ్చేసి ఐడి ప్రూఫ్, అంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే మీకు ఒక ఐడి ప్రూఫ్ డాక్యుమెంట్ అయితే ఒకటి కావాల్సి వస్తుందన్నమాట. నాలుగవదిగా ఒక లెటర్ రాయాలి మీ ప్రాంత ఏఈ గారికి, అంటే మీ యొక్క కరెంటుకు సంబంధించినటువంటి ఏఈ ఉంటారు కదా, ఆ యొక్క ఏఈ గారికి అయితే మీరు మీ చేతితోటి ఒక లెటర్ రాయాలి. ఏమన్నా అన్నట్లయితే మీ ఊరిని, మీ గ్రామం పేరును పలకరిస్తూ గౌరవనీయులైన మండల కరెంటు ఏఈ గారికి నేను వ్రాయినది ఏమనగా, నేను పలాని గ్రామంలో పలాని నివాసిని, నేను పలాని కరెంటు మీటర్ను ప్రస్తుతం వాడుకుంటున్నాము, కానీ నేను ఈ యొక్క ప్రాపర్టీని నా పేరుకు బదిలీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందుకు గాను మీరు ఈ యొక్క కరెంటు మీటర్ను పాత వ్యక్తి నుండి నా మీదకు మార్చవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పి మీ చేతితోటి ఒక లెటర్ను రాసి మీరు సైన్ చేసి ఆ లెటర్ను కూడా జత చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి సంబంధించిన వారుగా అయినట్లయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ను కూడా జత చేయవలసి ఉంటుంది. ఎందుకయ్యా అన్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వారికి 200 యూనిట్ల లోపు అయితే పవర్ బిల్లు లేదు కాబట్టి వారి యొక్క సర్టిఫికేట్స్ను కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైతే వ్యక్తి పేరు మీదకు కరెంటు మీటర్ను మార్చుకోవాలి అని అనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆధార్ కార్డును కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మన దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా సిద్ధం చేసుకొని మనం తరువాతగా అప్లికేషన్ పెట్టాలి. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏంటయ్యా అన్నట్లయితే, మన గ్రామంలోని లేదా మన ఏరియాకి దగ్గరలోని మీ సేవా సెంటర్లో కానీ, లేదా గ్రామ సచివాలయాలు కానీ, లేదా తెలంగాణ ఈ రాష్ట్రాలు కానీ అయినట్లయితే మీ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కానీ మీరైతే దీనికి అప్లై చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్స్ ఉంటాయి కదా, మనం ఆస్తి డాక్యుమెంట్స్ రాసుకునేటువంటి స్టాంప్ పేపర్స్, ఆ స్టాంప్ పేపర్స్ మీద అయితే మీరు
బాండ్ చేయించాలి. లాయర్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రాపర్టీ నాకు సంబంధించినది, నేను చేసుకుంటున్నాను, ఇలా కరెంటు మీటర్ను మార్చండి అని చెప్పి లాయర్ ద్వారా నోటరీ చేయించి మీరు దీన్నైతే బాండ్ చేయించాలి. ఈ యొక్క బాండ్ డాక్యుమెంట్ను కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఇది వచ్చేసి ప్రాపర్టీ నిర్ధారణ కోసం అన్నమాట. ఇది నాది అని చెప్పి ప్రాపర్టీ ఓనర్ నిర్ధారణ కోసం అయితే దీన్ని తీసుకుంటున్నారు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఎవరి నుండి ఎవరి పేరు మీదకు మారుస్తున్నారు మీటర్ అనేటటువంటి డీటెయిల్స్ ఇచ్చి, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ మీరు ఇచ్చి, దానికి గాను ప్రభుత్వానికి కొంత అమౌంట్ని చలానా రూపంలో పే చేయవలసి ఉంటుంది. మీరు ఆ చలానా కట్టి మీరు అప్లికేషన్ ఫామ్ను అయితే పూర్తి చేయాలి. అది పూర్తి చేసిన తర్వాత ఆ మీ సేవా సెంటర్ లేదా ఆ సచివాలయ వాళ్ళు ఏం చేస్తారన్నట్లయితే మీరు పెట్టినటువంటి అప్లికేషన్ని ఒక డాక్యుమెంట్ని ప్రింట్అవుట్ తీసి మీకు ఇస్తారు. ఆ ప్రింట్అవుట్ డాక్యుమెంట్స్, అదేవిధంగా మీరు ఏవైతే ఎవిడెన్స్ డాక్యుమెంట్ పెట్టారో లాయర్ చలానా, హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్, ప్రీవియస్ కరెంట్ బిల్లు, ఈ యొక్క ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్నీ దానికి అటాచ్ చేస్తూ మీరైతే మీ మండలంలోని కరెంట్ ఏఈ గారికి సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత ఈ యొక్క ఏఈ గారు మనం ఇక్కడ 2 అప్లికేషన్లు పెట్టినట్లు వస్తుంది. ఆన్లైన్లో ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసాం మీ సేవా సచివాలయం ద్వారా. అదేవిధంగా ఏఈ గారిని మనం పర్సనల్గా కలిసి వారికి ఇవే డాక్యుమెంట్స్ అనేది ఇచ్చాం. దీని మీద ఏఈ గారు విచారణ జరిపి 2 నెలల నుండి 3 నెలల లోపలైతే మీ పేరు మీదకి ఈ యొక్క కరెంట్ మీటర్ని మారుస్తారు. మీరు తర్వాత నెలలో కానీ చూసుకున్నట్లయితే మీకు ప్రతి నెల ఇచ్చేటటువంటి కరెంట్ బిల్లులో ఈ యొక్క నేమ్ అనేది పాత వ్యక్తి పేరు మీద నుండి మీ వ్యక్తి పేరు మీదకు మారి ఉంటుంది. ఈ విధంగా అయితే మనం కరెంట్ మీటర్ని మార్చుకోవచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.